హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి రాగి పిండితో చేసుకునే చపాతీలతో వచ్చేసానండి. గోధుమ పిండితోనే కాదు, రాగి పిండితో కూడా చాలా సాఫ్ట్గా చపాతీలు చేసుకోవచ్చండి. ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినచ్చండి. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటాయి. సో ఈ రాగి పిండి చపాతీలు ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో 1.25 కప్పు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. సో 1 కప్పుకి 1.25 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నీళ్ళని చక్కగా మరగనివ్వాలండి. చూడండి, అదే గ్లాస్తో నేను 1 గ్లాస్ పిండి తీసుకున్నాను. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మంట స్లిమ్లో పెట్టేసుకొని పిండంతా కూడా 2 సార్లుగా వేసుకోవాలండి. ఒకటేసారి కాకుండా సగం ఒకసారి ఈ విధంగా కొంచెం కలిపి మిగిలిన సగం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పిండంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండంతా కూడా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి. మనము ఈ వాటర్ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకు ఎక్స్ట్రా ఏం వాటర్ పట్టవు. ఈ విధంగా మనము ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ గరిటెకు ఉండేది కూడా చక్కగా తీసేసుకొని మనము ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు వదిలేయాలండి. అంటే మనకు ఈ పిండి అనేది మన చేత్తో తాకేంత వేడి వచ్చేంత వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. మనం చేత్తో తాగగలిగే వేడి వచ్చినప్పుడు ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా బీట్ చేసుకోవాలండి, రోల్ చేసుకుంటూ. అప్పుడు మనకు చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఈ పిండి అంతా కూడా బీట్ చేసుకోవాలి. నేను లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి పిండి అంతా కూడా చక్కగా బీట్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా, నేను ఇంకా సాఫ్ట్గా వస్తాయని ఈ టైంలో చేతికి పిండి ఏమీ అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి. అందుకనేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత ఈ పిండి ముద్దంతా కూడా ఈ విధంగా ఒక బౌల్లో పెట్టేసుకొని ఇందులో నుంచి కావాల్సినంత పిండి ముద్ద తీసుకొని చపాతీకి తర్వాత మిగిలిన పిండి ముద్ద మీద ఖచ్చితంగా మూత పెట్టేసుకోవాలండి. లేదంటే పిండి ఆరిపోతుంది. మనం తీసుకున్న పిండి ముద్దను కూడా చక్కగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనకు అప్పుడు చపాతీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకు క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తుంది. తర్వాత ఇలా రాగి పిండి వేసుకొని దీన్ని మనం చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకోవచ్చండి. మనకు గోధుమ పిండితో ఉన్నంత హార్డ్గా కూడా ఉండదండి. చాలా సాఫ్ట్గా రోల్ అవుతుంది. జస్ట్ పైన లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, చపాతీ అయితే రెడీ అయిపోయింది. మనకు ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసిందండి. ఇక ఈ చపాతీని కాల్చుకోవడం కోసం మనం పెనం అయితే రెడీ చేసుకోవాలండి. పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆల్రెడీ రోల్ చేసుకున్న చపాతీని ఈ విధంగా పెనం పైన వేసి ఒక 15 సెకండ్ల పాటు దీన్ని టచ్ చేయకుండా ఒక బట్ట తీసుకొని పైన అలా ప్రెస్ చేయండి. మీకు అంత టైం లేకున్నా పర్లేదండి, జస్ట్ అలా అయినా కాలిపోతుంది. ఈ విధంగా పైన బబుల్స్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా రాగి చపాతీ చేసేసుకోవచ్చు. ఈ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అండ్ ఇవి ఒకసారి కాలిపోయిన తర్వాత ప్లేట్లో వేయకుండా ఏదైనా పొడి బట్ట మీద కానీ లేదంటే టిష్యూ పేపర్ మీద కానీ వేసుకుంటే మనకు చెమ్మ రాకుండా చపాతీలు అనేటివి పొడి పొడిగా ఉంటాయండి. చూడండి, ఇదైతే కాలిపోయింది చపాతీ. ఈ చపాతీలోకి మనం చపాతీలోకి చేసుకునే ఏ కర్రీ అయినా బాగా సెట్ అయిపోతుందండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ రాగి చపాతీలని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.